హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ బాగుంటుందండి. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఈ బ్లాగ్ ఏంటంటే, మొన్న నేను మీటింగ్కి వెళ్ళాననేసి ఒకటి పెట్టాను కదా వీడియో. సో దాని కంటిన్యూషన్ అనమాట. సో నేను ఇంటికి వచ్చేసరికి టాడీ నా ఎదురుగా వచ్చి ఆడుకున్న తర్వాత కొంచెం అన్నం తినేసి నేను అలా ఉరుగుదామనేసి మమ్మీ పక్కన పడుకుంటా అని వెళ్తుంటే, లేదు నేనే పడుకుంటా అనేసి వెళ్ళి ఇక్కడ పడుకున్నాడు అనమాట. సో అస్సలు లేవట్లేదు, అలానే పడుకున్నాడు. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో. సో ఇక్కడ డాడీ నేను అదే అంటున్నాము, లేరా లేరా అంటే కూడా లేవట్లేదు. సో నేనే పడుకుంటా అనేసి పడుకున్నాడు. అక్కడ కోతులు సౌండ్ వస్తుంటే కూడా లేవకుండా మరీ అక్కడే పడుకున్నాడు. నేను ఎక్కడ పడుకుంటాను అనేసి మమ్మీ పక్కన, లేదు నేను మమ్మీ పక్కనే పడుకుంటా అని ఆ రోజు చాలా విచిత్రంగా చేశాడు. సో ఇది లక్కీగా నేను ఇక్కడ వీడియో అనేది తీసానమాట. సో దాని ఎదురుగానే కూలర్ ఉంది. నేను మాట్లాడేది వినుకుంటూ నేను వీడియో తీస్తున్నాను చూసుకుంటూ మరీ ఇక్కడ స్టిల్ అనేది ఇచ్చాడు, తీసుకో అని. సో ఇక్కడ చాలా ఫన్నీగా జరిగిందనమాట. సో కాకపోతే ఏంటంటే కూలర్ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల నేను అది ఒరిజినల్ సౌండ్ అనేది నేను పెట్టట్లేదు, మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇక్కడ మధ్యలో కోతులు ఇట్లా అరుస్తుంటే వెళ్తాడు కంపల్సరీ, కానీ ఆ రోజు అస్సలు వెళ్ళలేదు, అలానే పడుకుండిపోయాడు అనమాట. సో ఇన్ని రోజులు లేవు కదా, నువ్వెందుకు వచ్చి ఇక్కడ పడుకుంటావు అన్నట్టుగా ఇక్కడ అట్లా కొంచెం ఫన్నీగా చేసిండు. సో నేను మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ అంటుంటే అక్కడ మీద వెళ్ళి నిల్చున్నట్టు చూసిండ్రా, అంటే రావద్దు అనేసి. సో ఇట్లా మమ్మీ లే అంటే కూడా లేవట్లేదు, జస్ట్ ఇలా హ్యాండ్ తోటి అంటుంటే కొరుకుతున్నాడు. అంటే కొరకడం అంటే కొరకడు, కాకపోతే జస్ట్ ఇట్లా పండ్లను ఇట్లా పెడతాడనమాట. సో డాడీ కూడా ఇక్కడ లేరా అంటే కూడా లేవట్లేదు. సో బాగా ఫన్నీగా ఉంటాయండి టాడీవి. కానీ ఇంకా చెల్లెలతోటి ఫైటింగ్ చేస్తాడు, నాతోటి ఫైటింగ్ చేస్తాడు, ఇంకా ఎన్నో ఉంటాయి. రమ్మని అంటాడు, ఆడుతాడు, కావాలని వేరే క్లాత్స్ ఉంటాయి కదా కింద మసి గుడ్డలు అలాంటివి తీసుకొని వచ్చి లాగు అంటాడు, ఇంకా ఏవేవో చేస్తూనే ఉంటాడు. మమ్మీని పిలుస్తాడు, బయటికి వెళ్ళాలి రా మమ్మీ అనేసి పిలుస్తాడు. డాడీ ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్తాడు అనమాట. ఇంకా వెళ్ళట్లేదు ఏందనేసి చూస్తాడు, రెడీ అవుతుంటే రెడీగా ఉంటాడు అనమాట ముందే. ఇట్లా చాలా ఉంటాయండి. ఇక్కడ టాడీ మమ్మీకి ముద్దు పెడతాం అనుకుంటున్నాడు. సో మమ్మీ పెడతా అంటే దూరం ఇట్లా జరుపుతుంటే అదే ఇక్కడ పెట్టకుండా మాత్రం ముక్కు నాకే, ఈ ముక్కు నాకే, ఈ కండ్లు నాకే, నీ కొరకక్రా మా అమ్మ 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 అవో కురుకురా అవో నువ్వు వచ్చినావయ్యా రా అంటాడు. మస్తు కోపం వస్తుంది అసలు టాడీకి, కానీ ఏం చేయలేకపోతాడు. కానీ మేము అట్లా కావాలని సతాయిస్తాము. టాడీని అయితే ఇబ్బంది అయితే పెట్టాం మేము, జస్ట్ టైం పాస్కి అట్లా కొంచెం సతాయిస్తాము. కానీ తర్వాత వానికి తెలుసు వీళ్ళంతా కావాలని అంటారనేసి కింద పడుకొని మరి బొర్రుతాడనమాట. సో వాడి క్యూట్ సెంటిమెంట్ లాగా చూసే ఫేసే చాలన్నమాట మాకు, ఇక మేము కరిగిపోతాము. అస్సలు టాడీని చాలా గారాబం చేస్తాం ఇంట్లో. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి చిన్నపిల్లలు లేని లోటు ఉంటుంది అనమాట టాడీతో మాకు, అట్లా బాండ్ ఉంటుంది. సో విన్నారు కదా. సో కన్వర్సేషన్స్ బాగుంటాయి టాడీ తోటి, ఇంకా చాలా విచిత్రంగా చేస్తాడనమాట. ఇంకా మా నడిపించేళ్ళతోటి అయితే ఫైటింగ్ చేస్తాడనమాట. ఇప్పుడు ఏదన్నా వర్క్ అంటే ఏదన్నా ఆడుకున్న టైంలో వాడిని బయట నుండి మనం తీసుకొచ్చినా కూడా వానికి కోపం వస్తుంది, అలాగే మస్తు అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఏదన్నా మనము లాక్కుంటాం కదా, దూది అయినా ఏదన్నా తింటున్నాడు అనేసి మనం లాగుతున్నాము అనుకోండి, తినకు అని మనం అడ్డుపడ్డాం అనుకోండి, కథ మీకు అటాక్
చేస్తూనే ఉంటాడు చాలా విచిత్రంగా. ఇక నాతోటి కూడా చాలా బాగా చేస్తాడు. కాకపోతే ఏంటంటే నేను పడుకొని నిద్ర లేచే టైంలోనే అలాంటివి చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు తీయడం కుదరదు, ఎందుకంటే నేను నిద్ర మబ్బులు ఉంటా కాబట్టి. సో ఇలా ఉంటాయన్నమాట ఇంట్లో టాడీ వేషాలు. సో వీడు వచ్చిన కాంచి అయితే మాత్రము అసలు ఆ టైము అసలు చిన్న పిల్లలు కదా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా టైం పాస్ అవుతుంది డాడీ తోటి. సో ఇది వచ్చినా కూడా లేపుతాడు. ఇక్కడ నేను గేట్ ఏం తీయట్లేదు, మమ్మీ రా అనేసి ఇక్కడ ఫైటింగ్ చేస్తున్నాడు చూడండి. బాగా గారమం అనమాట డాడీకి. ఆ తర్వాత ఎండలు మస్తు కొడుతున్నాయండి, నిజంగా ఘోరంగా ఉన్నదన్నమాట. అసలు వాటర్ కూడా తాగుతుంటే కూడా కడుపు నొప్పిలేస్తుంది. అసలు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, డయేరియాలు కూడా అవుతున్నాయంట, టీవీలో చెప్తున్నారు. అసలు మస్తు టెన్షన్ అయిపోతుంది అనమాట. సో మొన్న డాడీకి కూడా అట్లనే అనిపించి ఉండే. అందుకనేసి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను నిమ్మకాయతోటి మంచిగా కొంచెం షర్బత్లా చేసుకున్నా అన్న, కొంచెం డిహైడ్రేషన్ తగ్గుతుంది కదా అన్న ఉద్దేశంతో. అసలు ఎప్పుడు నేను ఎండాకాలంలో నిమ్మకాయ వాడను, అంటే ఎక్కువ పోపన్నంలోకి అలాంటివి చేసుకుంటాము. కానీ ఫస్ట్ టైం అనమాట ఇక్కడ తాగడం. అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు మాత్రం తాగేది బయట, కానీ ఇంట్లో స్పెషల్గా చేసుకొని తాగడం అంటే మాత్రము ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ మధ్య ఇలా తాగుతున్నా, ఎందుకంటే మనము కొంచెం లైట్గా ఉప్పేసుకోవాలి. ఉప్పేసుకొని మంచిగా చక్కెర అయితే వేసుకోవాలి. కానీ చక్కెర ఈ టైంలోనే తాగుతామండి, ఈ టైంలోనే తింటాము. అసలు యూజ్ చేయొద్దు చక్కెర, కానీ ఏం చేద్దామండి, తప్పదు కదా మనకు. షర్బత్ తాగాలంటే కంపల్సరీ చక్కెర నీళ్ళు అయితేనే మనకు సెట్ అయిపోతుంది. సో చిల్డ్ వాటర్ తోటి అందులో కొన్ని 2 ఐస్ పీసెస్ వేసి మంచిగా షర్బత్ అనేది చేసుకొని తాగానమాట ఇంట్లో. సో ఇది మంచిగా అనిపించింది. కానీ ఆ రోజు నేను ఫుడ్ కూడా తినలేదు, తెల్లారనమాట ఇది, అది జరిగిన తెల్లారి. సో ఫస్ట్ బ్రష్ చేయంగానే ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళనే తీసుకున్నాము. యాక్చువల్గా నేను లెమన్ను హనీ ఇంకా ఇవి తాగుతా అనమాట గోరువెచ్చని వాటర్లో, హాట్ వాటర్లో. నార్మల్ హాట్ వాటర్ ఉంటుంది కదా, సో అందులో వేసి తాగేదాన్ని. బట్ అది చాలా రోజులు అయిపోయిందండి అసలు స్కిప్ చేయడము. అందుకనేసి ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో. సో అన్నీ అనుకోవడం వరకే జరుగుతున్నాయి, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను షర్బత్ అనేది చేసుకున్నాను. సో ఇంట్లో అందరికి ఇచ్చాను. అందరికంటే డాడీకి ఏమో నిమ్మకాయను ఉప్పేసి ఇచ్చానండి. మాకు మాత్రము చెల్లెకి నేను మమ్మీ మాత్రము షుగర్ వేసుకొని మంచిగా తాగేసామన్నమాట మంచిగా. దాని తర్వాత కూడా నేను ఆ ఫుడ్డే తినలేదండి. ఎప్పుడు ఒక 3 o'clock 4 o'clock తిన్నా అనమాట. సో మనకు ఆకలి అనేది కూడా వేయదనమాట. వాటర్ కూడా ఎక్కువ అంటే దాని మీద ఉండదన్నమాట, ఎక్కువ వాటర్ తాగాలని అంత వామిటింగ్ వచ్చినట్టు ఇలాంటివి ఏం అనిపివ్వవు. నిమ్మకాయ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఒకటి ముక్క అంటే కట్ చేసింది ఉంది, అలాగే ఇంకోటి ఫ్రెష్ది ఒకటి తీసేసుకొని చేసేసాను ఇక్కడ. సో చూసారు కదా, చిల్డ్ వాటర్ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉండే. సో అవిటితోటే చేశాను ఇక్కడ నేను. సో ఇప్పుడైతే కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ చాలా డయేరియాలు అనేసి ఇంకా ఏమేమో వస్తున్నాయంట, బాగా ఎండ దెబ్బ కొట్టడము ఇలాంటివి. సో నిమ్మకాయ నీళ్ళు క్యారీ చేయండి, అలాగే మజ్జిగ అనేది బాగా తీసుకోండి. నేనైతే బాగా తీసుకుంటున్నా, కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు స్కిప్ అవుతుంది, ఎందుకంటే అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండలేదు, ఒకటే వాటర్ 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 వాటర్. కానీ ఏదో లక్కీగా నిన్నైతే ఫుల్ వాన అయితే కొట్టింది. ఇంకా వానలు కొట్టాలి, కొడితేనే మనం సెట్ అవుతాము. కానీ నాకు ప్రాణం వచ్చిందనమాట నిన్న. కానీ నిన్న మాత్రము చాలా ఉడకబోసింది, అసలు ఎంత స్వెట్ వచ్చిందంటే నా వల్ల కాలేదు. బోర్లు తోముతుంటే కూడా మమ్మీ కూలర్ పెట్టు అనేసి అన్నానమాట నేను, అంత హీట్ అనిపించింది. అందుకే వాన పడే ముందు అట్లా వేడిగా వచ్చిందో ఏమో, కానీ నాకైతే ఊపిరి కూడా ఆడలేదన్నమాట, అంత ఘోరంగా అనిపించింది నిన్న మాత్రము. కానీ నిన్న వాన పడంగానే ఆహా అనిపించింది, కానీ కరెంట్ అయితే ఘోరంగా పోయిందనమాట. సో అసలు ఎప్పుడో 12:30 1 వచ్చింది.
సెల్లో ఛార్జింగ్ లేదు, ఇటు దోమలు కొడుతున్నాయి, ఇంట్లో జెట్ కాయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక పురుగులు వస్తూ ఉంటాయి, ఇంకా తర్వాత దోమలు వస్తూనే ఉంటాయి. సో చాలా కేరింగ్ ఉండాలి ఇప్పుడు మాత్రము, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వానలు స్టార్ట్ కాగానే మళ్ళీ ఏదో ఫీవర్స్ అనేసి మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైనా మనకి ఏ కాలంలోనైనా ఏదన్నా రోగం రాంది అయితే ఉండట్లేదు. ఇంకా ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి అయితే అన్ని పిచ్చి పిచ్చి రోగాలే అనిపిస్తాయి, అసలు అర్థమే అవుతలేదు. నాకైతే ఎప్పుడు ఎండాకాలం ఏం అనిపించింది, ఈ ఎండాకాలం అయితే ఘోరంగా అనిపించింది. సో చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో చెంబుకు మాత్రము ఇలా మొత్తము చల్లటి వాటర్ ఇట్లా కనబడుతుంది. సో ఫైనల్గా అయితే షర్బత్ రెడీ అయిపోయిందండి. షర్బత్ రెడీ అయిపోయింది, తాగేసాము. సో సూపర్గా ఉందనేసి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు నాకు, ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాం కదా, మనం ఫస్ట్ టైం కదా ఇలాంటివి చేయడము, ఎక్కువ మమ్మీ మీదనే డిపెండ్ అయ్యి ఉండేటోళ్ళం కదా. సో యూట్యూబ్ ఛానల్ వచ్చిన దగ్గర నుండే నేను ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. సో నాకు నేను చేసుకొని తాగేది వేరే ఉంటుంది, ఒక నలుగురికి చేసేది వేరే ఉంటుంది కదా ఎంతైనా. సో అందుకనేసి ఇక్కడ నేను ఒక హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట నేను, ఎందుకంటే మనము మన చేతులతో చేసిచ్చేది నిజంగా వాళ్ళు మనకు అప్రిషియేట్ చేస్తా అంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఇక్కడ నేను అదే చూపెడుతున్నాను అనమాట, మంచిగా చిల్డ్ అవుతున్నా అది దాని. ఇక్కడ కొంచెం పుల్లగా ఉంది అని అనిపిస్తుంది కదా ఎంతైనా కూడా. సో అట్లా అనమాట. సో ఫేస్లో మనకు తెలిసిపోతుంది, ఎంత ఉప్పు వేసుకోండి ఎంత షుగర్ వేసుకోండి ఆ పుల్లతనం అయితే తెలుస్తుంది. అంటే షుగర్ వేసుకున్నా కూడా పుల్లతనం అనేది తెలుస్తుంది, ఉప్పుతోటి అయితే మనం తాగలేము. కానీ ఇంకా సోడా వేసి ఇస్తారు చూసిల్లా, అదైతే అబ్బా యమ్మీ ఉంటుంది అనమాట. సో బయట అయితే నేను బాగా తాగేదాన్ని అదైతే. సో ఇంక అప్పట్లో గోలీ సోడాలు కూడా ఉండేవి కదా, సో నాకైతే ఫేమస్ అది. సో ఓకేనండి, బ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను, ఓకేనా. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ చివరి వరకు చూసినాక లైక్ అయితే ఇవ్వకుండా వెళ్ళకండి, ఓకే. నేను ఇంత కష్టపడుతున్నా, ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అప్పటికి ఇప్పటికి చాలా వ్యూస్ అనేది ఎక్కువ అవుతున్నాయి, దానికి మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఓకే. నేను మంచి బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తున్నా, అందుకే నేను కొంచెం లేట్గా అయినా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనము కంటెంట్ మంచిగా ఉంటేనే మీరు మంచిగా కొంచెం రెస్పాన్స్ అనేది ఇస్తారు కదా, అందుకనేసి అప్పటికంటే ఇప్పటికి చాలా బెటర్ అనమాట నాకైతే వ్యూస్ రావడము. సో ఇంతే అండి, బ్లాగ్తో ఇక్కడ ఏం చేస్తున్నా, మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.